namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. Damn it, kata addam tiragoddannatlu కిరణ్ సారు ఢిల్లీ యాత్ర ముగించుకొని లష్కర్ కు తిరిగి వచ్చాడు. There is a saying in journalism, your freedom ends when the other man's nose begins. ఎదుటోడి ముక్కు మొదలెడితే అసలోడి స్వాతంత్రం గోవిందా అంటారు. కట్ చేస్తే ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్. కిరణ్ సారు 3 ప్రశ్నలు. రాష్ట్ర కాంగ్రెస్ లో పెను మార్పులు తప్పవా? కేంద్ర రాష్ట్ర బడ్జెట్ల ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై సాహసం చేయగలదా? That leaves us with question number 3. When you cannot convince them, confuse them. నమ్మించలేకపోతే తికమక పెట్టమంటారు. కిరణ్ సారు అదే జరుగుతుందా? Here are the top 10 headlines on Wednesday morning. మళ్ళీ రోజు మహా బిజీ. ప్రధాని మన్మోహన్, మంత్రులు షిండే, వాయ్లార్ తో ముఖ్యమంత్రి భేటీలు. అస్సాం టీ తయారు. అభివృద్ధి మండలి వైపే కేంద్రం మొగ్గు. బొత్సతో చర్చించరా? గవర్నర్ కు ఢిల్లీ పిలుపు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం నేరమా? ఇదేమి దారుణం? కేంద్రంతో సత్సంబంధాలు అవసరం కాదా? వైరిపక్ష నేతలకు ఇది తెలియనిదా? అభయహస్తం. రాష్ట్రానికి తగినంత గ్యాస్, విద్యుత్ పై కిరణ్ సారుకు ప్రధాని భరోసా. గెలుద్దాం, నిలుద్దాం అధికార పార్టీ వరుస ఎన్నికల వ్యూహం. ఆధార్ గడువు పొడిగించే అవకాశం ఉందన్న సీఎంఓ. గ్యాస్ బండకు గడువు, ఆధార్ లింక్ పై తొలగనున్న ప్రతిష్టంభన. ఒరిగిన వీరుడికి ఓరుగల్లు వందనం, భరద్వాజ్ కు కన్నీటి వీడ్కోలు. పిల్లల అదృశ్యం ఎవరికీ పట్టదా? కేంద్ర రాష్ట్రాలపై సుప్రీం మండిపాటు, నివేదికకు ఆదేశం. చివరిగా అవుట్. ప్రపంచ కప్ నుంచి మితాలీ సేన నిష్క్రమణ, లంక చేతిలో ఘోర పరాభవం. ఇక ఇంటికి తిరిగి రాక తప్పదు. ఇక అసలు మాటకొద్దాం. కిరణ్ సారు ఢిల్లీ టూర్ మతలబేంటి? అధ్యక్షుల వారు సత్యబాబును సాగనంపనున్నారా? తెలంగాణపై సాగదయ్యనున్నారా? ఆ పరేషాన్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర కాంగ్రెస్ లో పెను మార్పులు తప్పవా? సత్యబాబును సాగనంపే కార్యక్రమం మొదలయ్యిందా? కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభాగ ప్రక్షాళనపైనే దృష్టి సారించిందా? సత్యబాబుకు ఢిల్లీ పిలుపు లేనట్లేనా? రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రోషయ్య తమిళనాడు గవర్నర్ గిరికి ఉద్వాసన పలకనున్నారా? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించనున్నారా? కిరణ్ సారు ఢిల్లీ సుడిగాలి టూర్ మతలబేంటి? బొత్స వ్యాఖ్యలు నిజంగా పార్టీకి బొప్పి కట్టించినట్టేనా? తెలంగాణపై కాంగ్రెస్ తొందరపడనుందా? ఢిల్లీలో నల్లారి వారి తీరికలేని పర్యటన పార్టీలో మార్పులు చేర్పులకేనా? హస్తినబాట సారాంశం లేకుండానే పరిపరి విధాల సంకేతాలను పంపుతోంది. నిన్నటిదాకా బల్లగుద్ది తమ వాదనలు వినిపించిన ఇరువైపుల నాయకులు ఒక్కసారిగా గప్చుప్ అవ్వడానికి కారణాలేంటి? వ్యూహాత్మకంగానే మౌనం వహించారా, లేక స్పష్టమైన సంకేతాలు అందాయా? నిన్నటిదాకా సంకేతాలు తనకే వస్తాయన్న గులాబీ బాస్ నోరు మెదపటం లేదు. రివర్స్ గేరులో విభజన సమైక్యం కెవ్వు కేకే అనిపించిన కాంగ్రెస్ నాయకులు సంకేతాలు మాకే వచ్చాయంటూ ఇప్పుడొక్కసారిగా సైలెంట్ ఎందుకయ్యారు? ప్రతిసారి లీకులు అందించే నాయకులు ఈసారి కథను పకడ్బందీగా నడపడంలోని అసలు కిటికేంటి? లీకులు లేకుండా ఉరుములా మెరిసి పిడుగులా పడటానికేనా? కేంద్ర రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందే తెలంగాణపై తేల్చేందుకు కాంగ్రెస్ పార్టీ సాహసం చేయగలదా అన్నదే పెద్ద ప్రశ్న. అనుకూలమని సంకేతాలు పంపితే విభజన రాగం తేనెతుట్టెను కదిపినవారవుతారు. రాష్ట్రంలో వ్యతిరేకత వ్యక్తమవ్వడమే కాకుండా చిన్న రాష్ట్రాలకు ససేమిరా అంటున్న ములాయంను దారికి తెచ్చుకోగలరా? మాయా ములాయం జోడీ బంధమే యూపీఏ 2 సర్కారుకు జీవనాధారం. ఇరువురిని కదిపే సాహసం కాంగ్రెస్ పార్టీ చేయగలదా? ఎరక్కపోయి ఇరుక్కున్నట్లయితే మాయా ములాయం బంధమే తెగితే సర్కారుకు ఎదురయ్యే సమస్యలేంటి? ఆ పరేషాన్ ఆంధ్రప్రదేశ్. నిజంగా తేనెతుట్టెను కదపగలరా? ఆ పరేషాన్ ఆంధ్రప్రదేశ్. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో
సిపిఎం పార్టీ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉప్పల శారద గారు, మిత్రులు రాజకీయ విశ్లేషకులు ఆర్ శైలేష్ రెడ్డి గారు, బీజేపీ జాతీయ నాయకులు సిహెచ్ విద్యాసాగరరావు గారు సిద్దంగా ఉన్నారు. ముందుగా ఉప్పల శారద గారు మీతో ప్రారంభిద్దాం. వైరిపక్ష నేతలకు కిరణ్ సార్ ఢిల్లీ టూర్పై అభ్యంతరాలు ఉండొచ్చు, మాకైతే మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందుకంటారు నమ్మించలేకపోతే తికమక పెట్టమంటారు. తెలంగాణపై నిజంగా ప్రహసనానికి అడుగులేస్తున్నారా లేకపోతే సాగతీత కార్యక్రమం కొనసాగనుందా? ఏదైనా ఒక ఎమికబుల్ సొల్యూషన్ మాత్రం వస్తుంది. అందరికీ ఆమోదయోగ్యమైన మంచి సొల్యూషన్ కోసమని ఈ రోజు చర్చలన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. అనేక విశ్లేషణ జరిగాయి. ఆ తర్వాత ఇటువైపు నాయకులను అటువైపు నాయకులను పిలిచి మేము ఏదో ఒక విషయం చేస్తామని అఖిలపక్షం ఏ రోజైతే పెట్టారో ఆ రోజే మనం చాలా పాజిటివ్ ఇదిగా ఉంది, అక్కడ పాజిటివ్ గా ఉన్నారు తెలంగాణ కానీ అని సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎప్పుడు మీరు అన్నారు ఇప్పుడు అందరూ తెలంగాణ బాసులు గాని గులాబీ బాస్ గాని సైలెంట్ గా ఉన్నారు అంటే దానికి కారణం ఒక మంచి సొల్యూషన్ వస్తుంది అనే ఆశాభావంతోనే అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ప్యాకేజ్ తీసుకొస్తారా? ప్యాకేజ్ తెచ్చినా లేదా విభజన తెచ్చినా ఏది తెచ్చినా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇటు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఏ నాయకులు కూడా చిన్నబుచ్చుకోకుండా అందరికీ సమైన న్యాయం జరగాలనేది మా ఉద్దేశం. 15 తారీఖు అంటున్నారు, నిజంగా ఆ సాహసం చేయగలరా? ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ కూడా వస్తున్నాయి. పార్లమెంట్ సెషన్స్ వరకు మనం వేచి చూడాల్సి వస్తుంది. సెషన్స్ లో ఏమవుతుంది, పార్లమెంట్ లో బిల్లు పెడతారా లేదా డెవలప్మెంట్ బోర్డే ఇస్తారా లేదా రాయలసీమకు ఏ రకంగా న్యాయం చేస్తారు, ఆంధ్ర నాయకులు ఏ రకంగా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచగలుగుతారు. ఈ రకంగా అనేక ఇష్యూలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ఇష్యూ ఒకటే కాకుండా 40 ఏళ్ల నుంచి ఈ విధంగా చర్చించుకుంటూనే పోతున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం విభజన చేయలేనన్ని సమస్యలు అక్కడ ఉన్నాయి కాబట్టి రకరకాలుగా ఈ రోజు మనం 60 సంవత్సరాల నుంచి కూడా దీన్ని తెగగొట్టడానికి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. లేకపోతే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కూడా ముక్కలు చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకొక పార్టీలకు కానీ నష్టం రాదు. కానీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ రకంగా కష్ట నష్టాలు రాకూడదు, అందరు కలిసిమెలిసి ఉండాలి. ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఒక మంచి పేరు సంపాదించుకుంది. అదే మంచి పేరుతో మనగడతో ముందుకు వెళ్లాలి. ప్రజలందరూ కూడా అభివృద్ధి రాష్ట్రంగానే అలా అని కాదు. ఇప్పుడు హిందీ భాషలో బోలెడు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితి అని కాదు. ఇక్కడ ఏదైనా సరే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎటువైపు ప్రజలు కూడా నొచ్చుకోకుండా మెచ్చుకునే తీరుగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. విద్యాసాగరరావు గారు, ఎన్నో సమస్యలు అంటూ ఉన్నాయి యూపీఏ 2 సర్కారుకు. నా విశ్లేషణలు కూడా అన్నాను, జోడీ బంధం, మాయా ములాయం వాళ్ళని ఎదుర్కోలేరు. నిజంగా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ముందే ఇలాంటి సాహసం చేయగలదు? అనుకుంటాను కాంగ్రెస్ పార్టీ ఇంతవరకే స్వయం కృపాపరాధం వల్ల ఆందోళన సృష్టించింది. బీటెక్ విద్యార్థులు మహబూబ్ నగర్ లో, నిన్న వరంగల్లో వాళ్ళ ఆత్మహత్యలు చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వ తరఫున చిదంబరం గారు ప్రకటన చేసినారో 9th డిసెంబర్ నాడు ప్రత్యేక తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని, దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉభయ సభల్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఆయన చేసినాడు. అంతేకాకుండా 2004 ఎన్నికల్లో యూపీఏ 1 రావడానికి, యూపీఏ 2 రావడానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అన్న సంకేతమే వాళ్లకు లాభం చేకూర్చింది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అందరినీ తృప్తిపరచడం అంటూ కాదు. ఏ సమస్య లేకున్నా అందరినీ కాంగ్రెస్ పార్టీ నాయకులనే మనం తృప్తిపరచలేం. మంత్రివర్గ విస్తరణ తర్వాత అసమ్మతి ఎలాగూ ఉంటుంది, ఇవన్నీ ఎప్పటికి ఉంటాయి. కానీ ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాంత చరిత్ర, భౌగోళిక పరిస్థితి, సామాజిక ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా వెంటనే ప్రత్యేక తెలంగాణ కోసం నిర్ణయం ఇప్పుడు తీసుకుంటేనే వచ్చే సెషన్ లో బిల్లు పెట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటు తప్ప మరొకట్లేదు. ఒక విషయం, మనం అల్ప సంతోషం అనేటటువంటి అపవాదం ఒకటి ఉంది. ఈ మధ్యలో 2-3 రోజుల నుంచి తెలంగాణ వాళ్ళు ఏమి మాట్లాడకపోతే ఏమి మాట్లాడలేదు. ఈ మధ్యలో సహకార ఎన్నికలు జరిగాయి. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 60% సీట్లు సంపాదించింది.
రేపు ఈ వెలుగులోనే నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పట్టణ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు. వీళ్ళు తయారవుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ విషయం వస్తే గతంలో ఎన్డీఏ కూడా ఏమిటంటే మేము తెలంగాణ ఇస్తామని చెప్పంటూ తెలుగుదేశం మాతో ఉంది కాబట్టి అని చెప్పని వాళ్ళు కాలయాపన చేశారు. అప్పుడు సమస్యను వాళ్ళు పరిష్కరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమిటంటే ఈ 3 చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉంది. మన అఖిలపక్షంలో కూడా మేము చాలా స్పష్టంగా షిండే గారు చెప్పింది ఏంటంటే మీరు 4 రోజుల్లో కూడా పరిష్కరించండి చేస్తాను అన్నాడు. కానీ చేయలేకపోయాడు. కానీ వీలైనంత తొందరగా పరిష్కరించాలని చెప్పని అందరూ కోరుతూ ఉన్నారు. అది అందరికీ ఆమోదయోగ్యం అవుతుందా, అందరికీ ఆమోదయోగ్యం కాదా, లేదా ఒకరికో ఇద్దరికో అసంతృప్తి ఉంటే ఉండవచ్చు. కానీ సమస్యను మాత్రం ఏదో విధంగా పరిష్కరించాలని చెప్పని మా కోరిక. కానీ ఈ రోజు ఎవరైతే ప్రత్యేక తెలంగాణ కావాలి కావాలి అని చెప్పంటున్నారో, లేదా సమైక్యత అందరూ ఉండాలి ఉండాలి అంటున్నారో, వాళ్ళు ఈ సమస్య పరిష్కారానికి పరోక్షంగా అడ్డం పడుతున్నట్టే నేను భావిస్తున్నాను. సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలి. పత్రికల్లో చూస్తే ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, లేదా మళ్ళీ మాటలు అవి మన స్థాయికి తగినటువంటివి కాకుండా కనీస ఒక మండల స్థాయి నాయకుడు కూడా మాట్లాడినటువంటి స్థితిలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు సమస్య పరిష్కారం ఎలా అవుతుంది? ఎంతో హుందాతనం ఉండాలి. ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక రాజకీయ భవిష్యత్తు ఆధారపడ్డటువంటి ఈ పరిస్థితిని నివారించడానికి అందరూ కృషి చేయాలి. ఓకే, అందుకే శైలేష్ అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదిరా అని. ఇప్పుడు ఆయన ఆ అన్న మాటల్లో తంటాలు పడుతున్నారా? కిరణ్ సార్ టూర్ మొత్తం తెలంగాణ అంటూ చెప్పడం జరిగింది. అందుకనే నేను వెన్ యూ కెనాట్ కన్విన్స్ దెమ్ కన్ఫ్యూజ్ దెమ్ అని తిక్కమక్క పెట్టండి అంటూ ఆయన అందరినీ కలిశాడు. ప్రధానితో గ్యాస్ విషయం చర్చించాడు, హోంశాఖతో కేసులు చర్చించాడు. ఆ విధంగా ఉన్నప్పుడు పత్రికలన్నీ తెలంగాణ తెలంగాణ అంటూ రాయడం జరిగింది. ఎక్కడా తెలంగాణ అంశం ఎక్కువగా డిస్కస్ చేసినట్టుగా తెలియడం లేదు. అది నా 3తో మాట్లాడింది. నిజంగా చూస్తుంటే ప్రక్షాళన కాంగ్రెస్ అన్న విధంగా కనబడుతుంది. రమకాంత్, గత 15-20 రోజులుగా లేకపోతే నెల రోజులుగా డిసెంబర్ 28 మీటింగ్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ ఇంత బిజీగా ఢిల్లీలో గడపడం ఇదే మొదటిసారి. ఎందుకంటే నెల రోజుల్లో ప్రకటన చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయడంతో కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే కిరణ్ ఢిల్లీకి వెళ్లడం, అక్కడ వెళ్లిన తర్వాత ఏ విషయం చర్చించడం అనేది ఒకటి. కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది అధిష్టానంలో ఉన్న సోనియా గాంధీ నుంచి బాటమ్ లో ఉన్న ప్రతి నాయకుడికి ఢిల్లీలో తెలుసు. అట్లాంటప్పుడు కేవలం ఒక్క విషయాన్నే చర్చించారనేది కరెక్ట్ కాదు. అన్ని విషయాలు చర్చించు. ఈ పరిస్థితికి మనం రావడానికి కారణం ఏంది, ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి, బహుశా ఎన్నిటిపైన చర్చింటారు. తెలంగాణ అంశం ఇప్పుడున్న ప్రధానాంశం కాబట్టి తెలంగాణ ప్రధానాంశం చర్చించారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, తమిళనాడు గవర్నర్ అంటే కిరణ్ కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న రోసే గారిని కూడా ఢిల్లీ పిలవడం జరిగింది. ఢిల్లీ పిలిచి ఢిల్లీలో ఆయనతో కూడా హోంమంత్రి మొదలు పెడితే ప్రధానమంత్రి, ఆ తర్వాత సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ వరకు కూడా ఆయనతో సమావేశం కావడం జరిగింది. వీటన్నింటినీ చూస్తున్నట్టయితే ఒక స్థూలమైన కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయాలి, సంస్థాగతంగా ఏం చేయాలి, ఈ అన్ని విషయాల్లో బహుశా మాట్లాడడం జరిగి ఉంటుంది. తెలంగాణ అంశం ఇప్పుడు వారు ప్రయారిటీలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. మరో నెల 15 రోజుల తర్వాతనే ఆ అంశం మరోసారి తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ సెషన్ రిసెస్ లో ఉన్నప్పుడు, పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రిసెస్ లో ఉన్నప్పుడు మళ్లీ తెలంగాణ అంశాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొచ్చి బహుశా సెకండ్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ సెషన్ లో దానిపైన ఏదైనా తీవ్రంగా కసరత్తు జరిగితే జరగవచ్చు. కానీ ఇక్కడ బోడోల్యాండ్ తరహాలో లేదా గూర్ఖా ల్యాండ్ తరహాలో సొల్యూషన్ తీసుకొస్తారనేది ఒకటి గుర్తించాల్సిన విషయం ఉంది. చాలా మంది ఇది గుర్తుపడట్లేదు. ఆంధ్రప్రదేశ్ కు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయడం అనేది పార్లమెంట్ లో ఇప్పుడున్న సంఖ్యాపరమైన సమీకరణాలలో అది సాధ్యం కాదు. ఇట్ రిక్వైర్స్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2/3 మెజారిటీతో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాల్సి ఉంటుంది ఆర్టికల్ 271D. ఆ 2/3 మెజారిటీ ఇప్పుడు సింపుల్ మెజారిటీ కోసమే ప్రభుత్వం తంటాలు పడుతూ ఉంటే 2/3 మెజారిటీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? సో అవన్నీ స్పెక్యులేషన్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఈ సిచ్యువేషన్ సాల్వ్ చేయడం కోసం ఒక సమయం తీసుకోవడం కోసం ఫ్లోట్ చేస్తున్న థియరీస్ గానే కనిపిస్తున్నాయి. దట్ లీవ్స్ us with a question. 2014 వరకు ఈ విధంగానే సాగదీయనున్నారన్న విధంగా శారద గారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడం అనేది
అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక రకాల మాకేం అభ్యంతరం లేదు. వైరిపక్ష నేత నారాయణ గారికి అభ్యంతరం ఉండొచ్చు, ఆయన ఇంకెవరితోనే పోల్చొచ్చు, కానీ మాకు మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదండి. ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నాక ఢిల్లీకి వెళ్ళాలి, అక్కడున్న మంత్రులను కలవాలి, అక్కడ ఉన్న సమస్యలు ఇక్కడ ఉన్న సమస్యల్ని చెప్పాలి, లేదా ఇక్కడ ఉన్న అభివృద్ధిని చెప్పాలి. ఈ రకంగా ఒక పార్టీకని కాదు, అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్స్ ని అందరినీ కూడా ప్రధానమంత్రి గారిని అందరినీ కలిసి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పినందుకు మనకి ఇంకా గ్యాస్ కావాలి. ఈ రోజు మనకి కరెంటు కష్టాలు చాలా మొదలైపోతున్నాయి. ఇప్పుడు ఉన్న కరెంటు కష్టంతో పాటు ఇంకా ముందొస్తుంది. దీనికి మన గ్యాస్ ఎక్కడికో తరలిపోతుంది. అటువంటి గ్యాస్ ని మనం ఈ రోజు సంరక్షించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఇటువంటి గడ్డు సమస్యలన్నింటినీ నీరు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, తర్వాత ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ వారు చర్చించి ఏ ఫైల్ ఆ ఫైల్ ఎవరికి ఇవ్వాల్సి చాలా బిజీగా ఉన్నారు. అంటే ఈ రోజు ఆ ఎక్స్పీరియన్స్ తో కథను లీకులు లేకుండా పకడ్బందీగా ఈసారి నడిపించారు. అంటే అందుకే అడుగుతున్నాను, మళ్ళీ అగైన్ రిపీట్, గతంలో అడిగాను, ఈసారి మళ్ళీ అడుగుతున్నాను. వెన్ యూ కెనాట్ కన్విన్స్ దెమ్, కన్ఫ్యూజ్ దెమ్. ఇది కన్ఫ్యూజన్ ఏం కాదు. ఇప్పుడు లీకులు లేకుండా అంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని రాజ్యాంగంలో ప్రమాణం చేసినప్పుడే చెప్తారు మేము ఎట్టి పరిస్థితుల్లో పాటించాల్సిన పద్ధతి కొన్నిసార్లు ఉంటుంది. అప్పుడు అందరూ ఎవరు పాటించలేదని అందరినీ ఒకే రాట కట్టలేం కదా. కాబట్టి ప్రమాణం చేసిన విధంగా ఏ రకంగా ఆయన మొత్తం రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు ఆ రకంగానే నడిపిస్తారు. ముందుకి నడిపించాలి అంటే దానికి కావాల్సిన పద్ధతి అనుసరించాలి. పద్ధతిలో మనం పోయినప్పుడు అన్ని కూడా సరైన పద్ధతిలో, ఎప్పుడైతే నాయకుడు పద్ధతిలో వెళ్తారో మిగతా వాళ్ళందరూ కూడా పద్ధతిలో వెళ్తారు. కాబట్టి తను ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నారు, దాన్ని అంతా అభినందించాలి. అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నింటినీ మనం అక్కడ చర్చించి దానికి తగిన సహకారం తీసుకోకపోతే ఈ రాష్ట్రాభివృద్ధి కూడా కుంటుపడుతుంది. మేజర్ గా ప్రక్షాళన కాంగ్రెస్ అన్న విధంగానే వాదనలు వినబడుతున్నాయి. ఢిల్లీ మీ ఓకే శారద గారు చెప్పండి. ఇప్పుడు సమస్య పరిష్కారం కావాలనేది అందరికీ కోరిక ఉంది, అందరం ఇబ్బందులు పడుతున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ పాలక పార్టీ దాని మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. మిగతా పార్టీల యొక్క సహకారం తప్పనిసరి అవసరం. మిగతా పార్టీలు ఏం చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఒక అభిప్రాయం చెప్పే స్థితికి వచ్చినప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు సమైక్యాంధ్ర ప్రత్యేక తెలంగాణ అనేది బాగా వీధుల్లోకి వచ్చి పోట్లాడుతున్నది కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి ఈ వీళ్లు ఒక వేదిక మీదకి వచ్చి ఒక అభిప్రాయానికి కనుక చెప్పగలిగినాడు సమస్య పరిష్కారం చాలా తేలిక. వన్ సెకండ్, హోల్డ్ యువర్ థాట్స్. విద్యాసాగరరావు గారు, సారంపల్లి మల్లారెడ్డి గారు హ్యాస్ రేస్డ్ ఎ వెరీ గుడ్ పాయింట్. శైలేష్ గారు కూడా కౌన్సిల్ ఒకవేళ తీసుకురావాలంటే 2/3 మెజారిటీ కావాలి. ఇంకో పక్క ములాయం చిన్న రాష్ట్రాలకు ససమిరా అంటున్నాడు, మాయావతి చిన్న రాష్ట్రాలు కావాలన్నా కానీ నిజంగా ఆ తేనె తుటను కదిపే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ మొదటి మిత్రులు అన్నట్టుగా ఎన్డీఏ హయాంలో మేము తెలంగాణ ఇవ్వలేదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అది సరైనది కాదు. అది ఎందుకంటే ఎజెండా ఫర్ నేషనల్ గవర్నెన్స్ అనే 99లో మేము తీసుకొచ్చినప్పుడు అందులో 3 రాష్ట్రాలే ఉంచున్నాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్. One second, one submission. One submission. See, if you remember, 2006లో Vidyasagar, one second, one small submission. If you remember, ఆ రోజు ఆలె నరేంద్ర అంటూ మీ నాయకుడు ఉన్నాడు కదా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు హ్యాస్ రిటర్న్ ఎ లెటర్ ఇన్ 2001 or 2002. ఆ రోజు ఆయన డ్యూ టు ఎకనామిక్ డిస్పారిటీస్ వీ కెనాట్ గ్రాంట్ తెలంగాణ అంటూ ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? నేను ఇవన్నీ చెప్తున్నాను, మీరు మొదలే చెప్పేది నా డిస్టర్బ్ చేస్తున్నారు. ఎప్పుడు నేను అదే ఇది పార్లమెంట్ లో ఈ లెటరు ప్రదర్శించినప్పుడు నేను అందరికీ చెప్పినాను, మీరు ఫ్రేమ్ గా తీసుకొని ఈ లెటర్ అని. ఒకసారి ప్రభుత్వం ఆ రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా నడపాలి అనేది మీరు చూడాలి. 99లో మేము చెప్పలేదు. అద్వానీ గారు తమ స్వీయ చరిత్రలో సాధారణంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం దాని తర్వాత 2006లో మేము నిర్ణయం తీసుకున్నాము. అప్పటి కట్టుబడినాము. నరేంద్ర గారు రాసిన లెటర్ సంబంధించి పార్లమెంటులో మేము ఆయన లెటర్ ఇచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైతే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదో ఆ జవాబు ఆ విధంగానే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామనేది ఉండదు. మేము ఈ ప్రభుత్వంలో 3 రాష్ట్రాలు ఇస్తామన్నాము, 3 రాష్ట్రాలు ఇచ్చినాము. తెలంగాణకు సంబంధించి
అది కాదు అని తిరస్కరించినారు. ఇప్పుడు 2006 లో మా పార్టీ నేషనల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఏమంటున్నామంటే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ తప్ప మరొకటి కాదు, కాంగ్రెస్ పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడింది, ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవాలంటున్నాం. రెండవది కౌన్సిల్ కి సంబంధించి ఇది అసాధ్యం. గతంలో రీజనల్ కమిటీస్ ఉన్నాయి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ తర్వాత రీజనల్ కమిటీ ఉంది. తర్వాత రీజనల్ కమిటీ రద్దయిన సంగతి కూడా మీకు తెలుసు, రీజనల్ కమిటీ విఫలమైన సంగతి కూడా తెలుసు. మొదలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సాధ్యం కాదు. ప్రత్యేక తెలంగాణ బిల్లుకు సింపుల్ మెజార్టీతో పాస్ అవుతుంది. కానీ మీరు ఈ టెరిటోరియల్ కౌన్సిల్ గాని ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి ఒక ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం తప్ప మరో అంశము లేదు. ఇప్పుడు రోసయ్య గారు గాని మిగతా వీళ్ళందరూ కూడా, కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని వారు ప్రత్యేక తెలంగాణ వ్యతిరేకుడు. అందుకోసం హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి కానీ దీని ప్రతిసారి వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఆలోచించడానికి వీల్లేదు. ఓకే, యూ మేడ్ యువర్ పాయింట్. శైలేష్, నిజంగా రాజకీయ లబ్ధి లేకుండా బీజేపీ అయినా గానీ 100 రోజుల్లో ఇస్తామంటున్నారు. వాళ్ళు నిజంగా 2014 తర్వాత ఒకవేళ అధికారంలోకి వస్తే నిజంగా ఆ విధంగా చేయగలరు. రమాకాంత్, ఇక్కడ తెలంగాణ సమస్య అనేది, తెలంగాణ ఏర్పాటు సమస్య అనేది మీరు చేయలేదు కాబట్టి మేమెందుకు చేయాలనో, లేకపోతే వారు రాజకీయ కారణాల వల్ల చేయలేదు కాబట్టి మేము కూడా రాజకీయ కారణాల వల్ల చేయడం అనేటువంటి సమస్య కాదు. ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో రాజకీయాలు ఆడుకోవచ్చు, మీరు చేయలేదు కాబట్టి మేము చేయలేదు, మీరు చేయండి మేమెందుకు చేస్తాం అనేది. కానీ ఒక పార్లమెంట్ లెవెల్లో ఒక దేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు, ఒక దేశంలో ఒక పెద్ద రాష్ట్రానికి సంబంధించిన గవర్నెన్స్ కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఒక నిర్ణయం, కఠినమైన నిర్ణయం, అది అటైనా కానివ్వండి ఇటైనా కానివ్వండి, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశాన్ని, ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశంలో ఇంత 10 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాన్ని, 9.5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాన్ని ఇట్లా అనిశ్చిత పరిస్థితిలో ఉంచడం ఒక జాతీయ స్థాయిలో ఉన్న పార్టీకి సమంజసం కాదు. ఆ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారికి ఇది సమంజసం కాదు. ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకోవాలి. భారతదేశ శ్రేయస్సు దృష్ట్యా, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒకటైనా ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళు తీసుకోలేదు కాబట్టి మేమెందుకు తీసుకోవాలి అనేది ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్ చేయాల్సిన పని కాదు. ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే, విద్యాసాగర్ రావు గారు చెప్పారు, రాజమండ్రిలో వారు ఒక ఓటు 2 రాష్ట్రాలు అని ఒక పిలిపించారు. 3 రాష్ట్రాల నుంచి 4వ రాష్ట్రం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడ్డుపడ్డారు, వాళ్ళే చెప్పారు. ఆ స్టేట్మెంట్స్ అన్ని ఉన్నాయి. అందుకోసం తెలంగాణ ఇవ్వకపోవడం కాదు, అసలు ఈ తెలంగాణ సమస్య ఎప్పుడైతే ఉత్పన్నమైందో రాజకీయ పార్టీలు అన్ని కూడా, ఒక సిపిఎం మినహా మిగతా అన్ని పార్టీలు మధ్యలోకి చీలిపోయి వాళ్ళలో వాళ్ళు ఇప్పటికీ ఇంకా సమన్వయం రానటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జగన్ పోయిన తర్వాత అదొక గ్రూపు, తర్వాత వీళ్ళు సపరేట్ తెలంగాణ సమైక్య ఆంధ్ర అని చెప్పని 2 రోడ్ల మీద పడి తిట్టుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మధుయాష్కి గారు మాట్లాడినా, లేకపోతే లగడపాటి రాజగోపాల్ మాట్లాడినా ఏం చెప్తారు వాళ్ళు? అందుకోసం స్టేట్ విషయాలను ఆల్ ఇండియా వాళ్ళ హైకమాండ్ పరిష్కరించాలన్నా ముందు వీళ్ళిద్దరూ సమైక్యంగా ఉంటే సమస్య ఏదో ఒకటి పరిష్కారం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క తెలంగాణ బిడ్డల ఏదైతే ఆత్మార్పణలు కానివ్వండి, ఆక్రోశాలు కానివ్వండి, ఒక ఆకాంక్ష, దాన్ని తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షకు తప్పకుండా న్యాయం చేస్తుంది. ఈ రోజు ఇంకా 1.5 సంవత్సరం ఎలక్షన్స్ కు వెళ్ళడానికి ఉంది, 2014. ఈ లోపునే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణకు న్యాయం చేస్తుంది, ఏ రకంగా అయినా సరే. తెలంగాణ బిడ్డల, ఎందుకంటే ఒక ప్రజాభిప్రాయానికి, ప్రజా అభిమానానికి ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కావాల్సినవి నెరవేర్చకుండా మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లి నేనేదో నీకు న్యాయం చేస్తాను అని చెప్పడానికి ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ ప్రజల ప్రతి ఒక్క పార్టీ, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కూడా మాకు తెలంగాణ కావాలని అడుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 32 రాష్ట్రాల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంకో ఈ యొక్క రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు చేయడంలోనో 3 రాష్ట్రాలు చేయడంలోనో అది ప్రజలకు అనుకూలంగా ఉంది, అందరూ బాగుంటారు అనుకుంటే కూడా తప్పకుండా దానికి న్యాయం చేస్తుంది. కాబట్టి తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ద్రోహం చేయదని ఇక్కడ ఇప్పుడు ఒకటి, ఉభయ సభలో పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా స్పష్టం చేసింది, మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తాం, మద్దతు ఇవ్వడమే కాదు మేము పాస్ చేస్తామని. ఒక్కసారి చెప్పిన తర్వాత గత చరిత్రలో మళ్ళీ వల్లించడం అది
దాంట్లో ఎలాంటి విజ్ఞత లేదు. వన్స్ అగైన్ విద్యాసాగర్ కాకినాడలో చెప్పినా మేము, కాకినాడలో ఒక ఓటు 2 రాష్ట్రాలు ఎట్టలో కాకినాడ తీర్మానం చేసిన తర్వాత కేంద్ర పార్టీ ఒప్పుకోలేదు. 2006లోనే తీసుకుంది నిర్ణయం, అంతే. 2006 నుంచే మీరు మాట్లాడాలి. ఇక తెలంగాణకు న్యాయం చేస్తుంటే రోజుకోలు చంపుతున్నారు మీరు. రోజుకోలు చంపి న్యాయం చేస్తూ అనడం సమంజసం కాదని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి తప్ప మరొకటి పరిష్కారం లేదు. ఒకటి, ఆ రోజు మీకు తెలుగుదేశం పార్టీతోని సమస్యలు ఉంది, అందుకే మీరు ఇవ్వలేదన్నారు కదా ఆ రోజు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కూడా ములాయం సింగ్ తో వన్స్ అగైన్ ములాయం సింగ్ తో కూడా సమస్యలు ఉన్నాయి. నిజంగా ఒకవేళ ఇక్కడ వీళ్ళు నిర్ణయం అంటూ తీసుకుంటే రేపు మాయావతి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అస్సాంలో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత విదర్భలో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా నిజంగా చేయగలరా? కావచ్చు. ఇప్పుడు వారు మాయావతి కానీ ములాయం సింగ్ కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక తెలంగాణకు సంబంధించి ఎవరికి అభ్యంతరం లేదు. మొదలు తెలంగాణ తెలంగాణ సంబంధించి కాదు, పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుంది. రమాకాంత్ గారు మాయా ములాయం కలిసి వస్తారా లేదా అనేది కాదు. మాయా ములాయం ఆర్ బైపోలార్, ఒక నార్త్ పోల్ అయితే రాష్ట్రాలు కావాలంటే బిఫోర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఆమె 4 రాష్ట్రాలు కావాలంటూ ప్రతిపాదన పంపించింది, కేంద్రం దాన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆ తేనెతుడిని కదిపి ఒకవేళ ఇక్కడ నిర్ణయం అంటూ తీసుకుంటే మొత్తం యూపీఏ సర్కార్ కు సమస్యలు అంటూ రావా? ఇంకొక సంవత్సరాల కాలం అంటున్నారు. బడ్జెట్ లో ఎన్నో బిల్స్ ఉన్నాయి, అవి పొడిగుతూ ఎక్కడ గిలిటిన్ కాకుండా కూడా ఉన్నాయి. ఆ విధంగా రమాకాంత్, ఇక్కడ తేనెతుట్టి అనేది కాదు, కేంద్రంలో రాష్ట్రంలో ఇంత భౌగోళిక డిఫరెన్సెస్ ఉన్న ఒక దేశాన్ని వెళ్తున్న పార్టీకి ఎక్కడైనా అది తేనెతుట్టేనే ఉంటుంది. భారతదేశం ఇట్ సెల్ఫ్ ఇసే తేనెతుట్టే. ఒకరు తమిళనాడు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, కేరళ, కర్ణాటక, రాష్ట్రాలు, భాషలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇది ఇట్ సెల్ఫ్ ఇసే తేనెతుట్టే. హనీ కోంబ్ లాంటిది ఇది. ఒక్కొక్కరు కలిసే ఉంటారు కానీ సెపరేట్ గా ఉంటారు. కాబట్టి ఇది ప్రతిదీ తేనెతుట్టే, ఏ అంశమైనా తేనెతుట్టేనే. ఎఫ్డీఐ గానీ లేకపోతే న్యూక్లియర్ బిల్ గానీ అంతకంటే పెద్ద తేనెతుట్ట అయితే కాదు ఇది. ఆ తేనెతుట్టనే వాళ్ళు కదిలించి అంతా సెటిల్ చేసినప్పుడు మేము 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు బీహార్ లో అప్పుడు లలూ ప్రసాద్ ఒప్పుకోలేదు, ఆయన కన్విన్స్ చేసినాము, ఆయన ప్యాకేజ్ ఇచ్చినాము. ఆ విధంగా మేనిఫెస్టోలో పెట్టినారో దానికి అనుగుణంగా ముందుకు పోవాలి కానీ బడ్జెట్ ఏమవుతుందో. విద్యాసాగర్ గారు మీ వాదనకే వెళ్దాం. సరే, ఆ రోజు అక్కడ మీరు నిరసన వ్యక్తం చేశారు కదా, అదే విధంగా తెలుగుదేశం పార్టీని ఎందుకు ఒప్పించలేకపోయారు ఆ రోజు మీరు చాలా పొరపాటుగా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అడిగిందని మీ టీవీలో గాని పేపర్లో గాని భారతదేశంలో 99లో ఎప్పుడు రాలేదండి. వాళ్ళు అద్వానీ గారు తన అన్నారు కానీ మీరు అనేది సరి కాదు. అసలు ఉద్యమం రాలేనప్పుడు 99లో మళ్ళీ తెలంగాణ ఉద్యమమే లేదు, ఇక్కడ రికార్డు లేదు. ఇది తన స్వీయ చరిత్రలో అన్న మాటను తెలంగాణను వ్యతిరేకించడానికి కోసం పదే ఉపయోగిస్తున్నటువంటి అంశం ఇది. 2006లో అన్నాను తప్ప ఆయన భావాన్ని అర్థం చేసుకున్నాను అంతే. భావాన్ని అర్థం చేసుకుని 3 రాష్ట్రాలు పెట్టామని ఇప్పుడు అన్నారు ఆయన అద్వానీ గారు, అంతే తప్ప అఫీషియల్ ఎప్పుడు వచ్చినటువంటి విషయం కాదు. హైకమాండ్ ఆలోచించేది ఏమిటంటే యూపీఏ సొంతంగానే పార్లమెంట్ లో బిల్లు పెట్టి తన ఓట్లతోటి మెజార్టీ సాధించుకోవాలని. ఎన్డీఏను గాని ఇతరులను గాని ప్రతిపక్షాల సహకారం లేకుండా ఈ బిల్లును ఎట్లా పరిష్కరించుకోవాలి, ఆ ప్రతిష్ట కోసం ఈ రోజు సమస్య పెండింగ్ లో ఉంటుంది. ఒకటి. రెండవది ఏమిటంటే అసలు తన పార్టీలో ఉన్నటువంటి ఈ వైరుధ్యాలు ఏదైతుందో ఈ వైరుధ్యాలు సమసిపోయిన తర్వాత ఆ సమస్య ఆలోచించవచ్చు అని చెప్పి జాప్యం చేస్తుంది. ఈ జాప్యం వల్ల ఏంటంటే రాష్ట్ర రెండు అధ్వానం అయిపోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేదు. మెజార్టీ అని కాదు, ప్రధాన ప్రతిపక్ష ఏదైనా కూడా ఇటువంటి ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించింది అన్ని ప్రజలు ఆమోదం తీసుకోవాలి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెప్పాలి. మేము 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు కూడా సోనియా గాంధీ గారు 2వ ఎస్ఆర్సీ కావాలని లెటర్ రాస్తున్నారు, దాని మీద తిరస్కరించినాము. బిల్లు ప్రవేశపెడితే మద్దతు ఇచ్చినారు, చర్చ కూడా చేయలేదు మళ్ళీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. కాబట్టి ఒకరే యూపీఏ బిల్లు పాస్ చేసుకునే ప్రసక్తి ఉండదు. ఇది
బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మీరు నిర్ణయం చేసుకుంటే ఆటోమేటిక్ గా బిల్లు పాస్ అవుతుంది. అంతే తప్ప యూపీఏ ఎన్నికల ప్రణాళికలు కానీ ఎక్కడ పెట్టినా కూడా మేము తప్పకుండా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామనేటువంటి సంకేతాన్ని ఇచ్చినారు. తర్వాత రాష్ట్రపతి గారు అన్నారు యూపీఏ మినిమం కామన్ ప్రోగ్రామ్ లో పెట్టిన తర్వాత జాప్యం చేయడం అనేది ఇది సమంజసం కాదు. ఈ విధంగా ప్రజా సమస్యలు మనం పరిష్కారం చేయలేము. ప్రత్యేక తెలంగాణ ఇచ్చినంత మాత్రాన దేశంలో ఏదో తేనె తుట్టను కదిపినట్టు అవుతుంది అనుకోవడం చాలా పొరపాటుది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మాయావతి కానివ్వండి, ములాయం సింగ్ కానివ్వండి, వాళ్ళందరూ శరద్ పవార్ కానివ్వండి మాకు ఏం అభ్యంతరం అంటున్నారు, నిర్ణయం తీసుకుని ఉంటున్నారు యూపీఏలో. ఓకే శారద గారు, ఇది కేవలం వీళ్ళని సాటిస్ఫై చేయడానికి కోసం ఇస్తున్న పని. శారద గారు, ఏ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పదే పదే చెప్తున్నాను. ఇక్కడ తేనె తుట్టని మాత్రం కదిపినట్టు అవుతుంది కాబట్టి మనం సంవత్సరంన్నర కాలంలో ఏ రకంగా ఈ తేనెటీగలు తేనె తుట్టలు రకరకాల ప్రాబ్లమ్స్ ఇవ్వకుండా దాన్ని చాలా శాంతియుతంగా మనం ముందుకెళ్లాలనే ఒక మంచి ఆలోచనతో అంత దృక్పథంతో ముందుకెళ్తుంది కాబట్టి మల్లారెడ్డి గారు పూర్తి సంఖ్య వస్తేనే శాంతియుతంగా పరిష్కారం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వారన్నా చాలా సమంజసంగా ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది తప్ప అందరూ ఇప్పుడు ఏ రకంగా చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పకుండా ఈ సమస్యను ఒక మంచి నిర్దిష్టమైన జవాబు ఇచ్చి తీరుతుంది. దానికి ముందుగానే ఇంకొకటి మాకు మహిళా బిల్లు కూడా అలాగే ఉంది. మహిళా బిల్లుని ఈ రోజు మేము ఎందుకు సాధికారం చేసుకోలేకపోతున్నాం? మహిళా బిల్లు కూడా ఇటువంటి సమస్యలే ఉన్నాయి. కాకపోతే ఇది రాజ్యసభలోనైనా ఈ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఒక తెలంగాణ పౌరులకి కొంచెం హైదరాబాద్ భాషలో పర్సు అంటే ఆ పర్సు ఎప్పుడు రాదు అది. అదే విధంగా ఎల్లుండి కాదు అంటే అది 2014 దాకా రాదన్నట్టుగా భావించాలా. ఈ మధ్య యూపీఏలో శరద్ పవార్ కీలక పాత్ర, అతను ప్రకటన చేశాడు, దాన్ని పత్రికలు పెద్ద ఎత్తున రాశాయి. కానీ ఒక విషయం మర్చిపోయారు. శరద్ పవార్ గారు ఏమిటంటే అంతకు ముందే ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ మీటింగ్ లో పాల్గొని నేను బలపరుస్తున్నానని చెప్పని ప్రకటించాడు. తాను ఈ రోజు విదర్భ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పని ప్రకటించాడు. అంటే ఒక పార్టీ ఒక నిర్ణయాన్ని అది మంచైనా చెడ్డైనా ఏకాభిప్రాయంగా చెప్పగలగాలి. ఈ రోజు కాంగ్రెస్ ఆ ఏకాభిప్రాయానికి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అది రావడానికి ఇక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కానీ లేకపోతే అక్కడ హైకమాండ్ కానీ తెలంగాణ అయితే కనీసం 10 రాష్ట్రాలలో ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. 10 రాష్ట్రాలు 12 రాష్ట్రాల్లో మొత్తం భారతదేశం 56 రాష్ట్రాలుగా విడిపోయే అవకాశం కూడా ఉందని పరిశీలనలు అవుతున్నారు. సమస్యలు అంటూ ఉంటాయి. సమస్యలు అంటూ ఉండడం వల్ల నిర్ణయం అంటూ తీసుకోలేం కదా. నిర్ణయం ఏదో కఠిన నిర్ణయం అయినా కానీ ఏ నిర్ణయం ఏదో ఒక నిర్ణయం తీసుకోమంటున్నారు కదా. దేనికన్నా మంచి సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని వెలువరించాలి. ఎప్పుడైతే అప్పుడు అని కాదు. దానికి ఇప్పుడు రాజకీయాలు ప్రజలతో చెలగాటం ఆడకూడదు. ప్రజలకి మంచి మార్గాన్ని చూపించాలి. అటువంటి అప్పుడు మంచి సమయం చూసి మనం ఏదైతే ఒక 50-60 సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రాబ్లం అభిప్రాయం శైలేష్ ఆ సమయం ఎప్పుడు వస్తుంది? విద్యాసాగర్ గారు 1 సెకండ్ ఆ సమయం అంటే ఎప్పుడు వస్తుంది? అది 2014 దాకా ఈ విధంగానే కొనసాగనుందా? రమాకాంత్ ఇక్కడ సమయం 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ రేపు తప్పకుండా వెంటనే ఇవ్వాలి. లేకపోతే ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 3 రాష్ట్రాలు ఏ విధంగా ఇచ్చినామో మొట్టమొదటి మళ్ళీ ఎట్టి పరిస్థితులు కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తారు. దేశంలో మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ లబ్ధి మాకు ఏ విధంగా చేకూరదు అంటూ మీరు యూటర్న్ తీసుకోకపోతే చాలు. శైలేష్, మేము రాజకీయ లబ్ధి లేకున్నా 3 రాష్ట్రాలు ఇచ్చినాం. 3 రాష్ట్రాలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. యూటర్న్ అనేది లేదు. ప్రజలందరూ కూడా బాగుంటారు. వన్ సింగిల్ ఫోన్ డ్యూయల్ సిమ్ మాదిరి ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి ఉంటారు. ఒక భాష 2 రాష్ట్రాలు అంతే తప్ప దీనికి ఏదో ఆపాదించి స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని అడ్డుకోవడం మంచిది కాదు. ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్చువల్ కరెక్షన్. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రాలు ఇచ్చిన తర్వాత. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాలు ఇవ్వలేదు. మొదటి పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, సమయం ఎప్పుడు వస్తుందా అనేది. సమయం ఎప్పుడు వస్తుందా అనేది కాదు, సమయం ఆల్రెడీ వచ్చేసింది. కానీ వారు ఏంటంటే వారు నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి ముహూర్తం పెట్టుకుంటారు. చింతకాయలు రాలుతున్నప్పుడు మంత్రాలు చదువుతున్నట్టుగా దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు రాలుతాయో అప్పుడు మంత్రాలు చదువుదామన్నట్టు వెయిట్ చేస్తున్నారు. సమయం ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఒకటి ఆ మంత్రాలు పార్టీ ప్రక్షాళనగా అక్కడి నుంచి రోషయ్య గారిని తీసుకొస్తామని చూస్తున్నారు. ఇంకో పక్క బొత్సకు ఇంటికి పంపడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు.
అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కీలకమైంది, ఒకటి మీరు గమనించాల్సింది రమాకాంత్. ఇక్కడ మీ రికార్డింగ్ గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎందుకంటే మీరు కూడా చూడండి. ఇటువంటి పరిస్థితులు రావు. ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి గౌరవమైన పదవిలో ఉన్న రోషయ్య గారు సలహా సహకారాలు తీసుకుంటారే తప్ప మళ్ళీ వారిని ఇక్కడికి తీసుకురావడం రమాకాంత్ గారు ఇక్కడ ఒక విషయం, ఈ రోజు సహకార ఎన్నికల్లో మేము సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాము. ఎంతమంది ఎన్ని చెప్పారు కాంగ్రెస్ పార్టీ గెలవదన్నారు, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విలువ లేదన్నారు, చాలా రకాలు మాట్లాడారు. మరి ఈ రోజు మనం చూస్తున్నాం చాలా చాలా రమాకాంత్ గారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక అజెండా క్లియర్ గా తెర మీదకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న లీడర్షిప్ పార్టీకి దిశానిర్దేశం చేయలేదు. కొత్త లీడర్షిప్ ని డెవలప్ చేసుకోవాల్సిందే. 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మళ్లీ రావడం అనేది కొంచెం కష్టతరమైన పని లేదా అసాధ్యమైన పని. కాబట్టి ఇది సరైన సమయం. కొత్త నాయకత్వాన్ని తెర మీదకి తీసుకొచ్చి కొత్త నాయకత్వంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేది వైలార్ రవి ఒక స్టేట్మెంట్ అన్నాడు సీమాంధ్ర నాయకులపై కలిసినప్పుడు. మీరు వెళ్లిపోతారా, వెళ్లిపోండి, కొత్త నాయకత్వాన్ని మేము ముందుకు తీసుకొస్తామనేది. యాక్చువల్లీ కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రక్రియ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయిపోయింది. ఆ కొత్త నాయకత్వం చేతిలోనే రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలు ఉండబోతున్నాయనేది. కిరణ్ సార్, పార్టీ ప్రక్షాళనే ధ్యేయంగా మీ టూరు కనబడుతుంది. అదే విధంగా అడుగులు వేస్తున్నారా, లేకపోతే మీరు చెప్పేది వాస్తవం కాదు అంటూ శారద గారు ఒక ఛాలెంజ్ ఇచ్చేశారు. ఇవన్నీ అభూత కల్పనలని ప్రూవ్ అస్ రాంగ్. ఐల్ సీ యు టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.